ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలానే ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే స్క్రబ్బర్ బిజినెస్. ఈ స్క్రబ్బర్స్ ని వచ్చేసి ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఈ స్క్రబ్బర్స్ ని దేనికి ఉపయోగిస్తారు అంటే ప్రతి ఇంట్లో వచ్చేసి ప్లేట్లు మరియు అంట్లు తోమడానికి ఈ స్క్రబ్బర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ స్క్రబ్బర్స్ కి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం ఈ స్క్రబ్బర్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు ముందుగా వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు కేవలం 800 నుంచి 1000 రూపాయల మధ్య అవైలబుల్ లో ఉన్నాయి. మనకు ఈ మిషన్స్ వచ్చేసి లోకల్ మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. అలానే అమెజాన్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీకు లోకల్ గా కావాలి అంటే లోకల్ గా తీసుకోవచ్చు. ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకుంటే అమెజాన్ లో తీసుకోవచ్చు. అలానే బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి స్క్రబ్బర్స్ అనేవి అవసరం అవుతాయి. ఈ స్క్రబ్బర్స్ లో వచ్చేసి మనకు 3 రకాల స్క్రబ్బర్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. మనకు నార్మల్ సైజ్ స్క్రబ్బర్స్ వచ్చేసి కేవలం 1.2 రూపీకి ఒక స్క్రబ్బర్ అనేది వస్తుంది. అలానే మీడియం పెద్ద సైజు స్క్రబ్బర్స్ వచ్చేసి మనకు 2 రూపీస్ కి వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ స్పాంజ్ ఉన్న స్క్రబ్బర్ వచ్చేసి ₹2.50 లభిస్తుంది. మీరు ఎటువంటి స్క్రబ్బర్ తయారు చేయాలి అనుకుంటే అటువంటి స్క్రబ్బర్స్ కి సంబంధించి రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయవలసి ఉంటుంది. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే మరో రా మెటీరియల్ ఏంటి అంటే ప్యాకింగ్ కవర్స్ అనేవి అవసరం అవుతాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా ప్యాకింగ్ కవర్స్ అనేవి సేల్ చేస్తారు. ఒక స్క్రబ్బర్ ని ప్యాక్ చేయడానికి అవసరమయ్యే ప్యాకింగ్ కవర్ వచ్చేసి మనకు కేవలం 20 నుంచి 25 పైసా మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్ మరియు రా మెటీరియల్ ఉపయోగించి ఏ విధంగా స్క్రబ్బర్స్ తయారు చేస్తారు అంటే ముందుగా స్క్రబ్బర్ ని తీసుకుని ఆ ప్యాకింగ్ కవర్ లో పెడతారు. ఆ ప్యాకింగ్ కవర్ లో పెట్టిన తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ మిషన్ సాయంతో మనకు సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మిషన్ సాయంతో చాలా సింపుల్ గా రా మెటీరియల్ ని వచ్చేసి పేపర్ లో పెట్టి ఆ పేపర్ ని వచ్చేసి సీలింగ్ చేసి మనకు ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్యాకింగ్ చేసిన మెటీరియల్ ని వచ్చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని కిరాణా స్టోర్, సూపర్ మార్కెట్ కు వెళ్లి మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయవలసి ఉంటుంది. ఒక స్క్రబ్బర్ ని మనకు తయారు చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్ గా ₹2 వరకు ఖర్చు అవుతుంది. దాని మార్కెటింగ్ ఇతర ఖర్చులకు వచ్చేసి మనకు ₹1 వరకు ఖర్చు అవుతుంది. ఒక స్క్రబ్బర్ ని మనకు సేల్ చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్ గా ₹3 అవుతుంది. దాన్ని మనం హోల్సేల్ గా వచ్చేసి 7 నుండి 8 రూపాయల మధ్య సేల్ చేస్తాం. రిటైల్ గా వచ్చేసి 10 నుండి 15 రూపాయల మధ్య సేల్ చేసుకుంటారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా వచ్చేసి ఒక స్క్రబ్బర్ కు వచ్చేసి 4 నుంచి 5 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. రోజుకి 1000 స్క్రబ్బర్లు తయారు చేసి సేల్ చేస్తే రోజుకు వచ్చేసి 4000 నుండి 5000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కు అవసరమయ్యే మిషన్, రా మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్ గా కంపెనీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొన్ని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు